హాయ్ గైస్. ఎన్టీఆర్ దేవర రేపు 2 తెలుగు రాష్ట్రాల్లో ఆఫ్టర్ త్రిబుల్ మూవీ తర్వాత దేవర మూవీ భారీ స్థాయిలో 50 డేస్ సెలబ్రేషన్ పండుగ జరుపుకోబోతున్నారు. నెంబర్ ఆఫ్ సెంటర్లలో 50 రోజుల వాతావరణం కానొచ్చింది. థియేటర్ దగ్గర సెలబ్రేషన్స్ భారీ స్థాయిలో కానొస్తుంది. 50 రోజుల పండుగ దేవర మూవీ, వాటి గురించి మాట్లాడదాం. అంతకంటే ముందు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. గ్లోబల్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవర 2 తెలుగు రాష్ట్రాల్లో 50 రోజుల వేడుక, 50 రోజుల సెలబ్రేషన్ చూసి ఒక మూవీ చాలా రోజులైతుంది. త్రిబుల్ మూవీ నెంబర్ ఆఫ్ సెంటర్స్లో తెలుగు రాష్ట్రాల్లో ఆడింది. మళ్ళీ ఆ త్రిబుల్ మూవీ తర్వాత 52 సెంటర్స్లో షిఫ్ట్ వైజ్గా దేవర మూవీ అరుదైన రికార్డు క్రియేట్ చేసి పెట్టింది. డైరెక్ట్ సెంటర్లు 35, షిఫ్ట్ తోటి 52 సెంటర్లు అంటే ఆల్రెడీ ఓటీటీలో రిలీజ్ అయ్యి రికార్డు స్థాయి వ్యూస్ సాధిస్తున్నా కానీ థియేటర్లో మాత్రం 52 సెంటర్లలో రేపు 2 తెలుగు రాష్ట్రాలు ఒక ప్రభంజనంలా 50 రోజుల పండుగ జరుపుకోబోతుంది. ఆల్రెడీ కొన్ని థియేటర్ల దగ్గర దీపావళిలా థియేటర్ను ముస్తాబు చేసారు అభిమానులు. అయితే ఎన్టీఆర్ కటౌట్స్కు లైటింగ్స్ కానీ 50 రోజుల పోస్టర్స్, బ్యానర్స్ కానీ థియేటర్ల దగ్గర పండుగ వాతావరణం, రిలీజ్ టైం ఏ రేంజ్లో ఉందో రేపు అలా ఉండబోతుంది అనేటట్టు అభిమానులు అంతటి సెలబ్రేట్ చేయడానికి రెడీ అయ్యారు. కొన్ని థియేటర్ల దగ్గర అంతకు మించి అనేటట్టు వైబ్స్ కానొస్తుంది. దట్ ఈజ్ దేవర ప్రభంజనం. నిజంగా దేవర మూవీ గురించి పరుచూరి గోపాలకృష్ణ తన యూట్యూబ్ ఛానల్లో ఒక మాట చెప్పాడు. దేవర మూవీ మొదటి రోజు చాలామంది పర్వాలేదండి, కంటెంట్ లేదండి, దేవర పని అయిపోయింది, యావరేజ్, ఎన్టీఆర్ అభిమానులకు నచ్చొచ్చు, రకరకాల తనకు తోటి అభిప్రాయం తెలియజేశారంట. చాలామంది కామెంట్లు చేశారంట. నిజంగా ఓటీటీలో వచ్చిన తర్వాత దేవర మూవీ చూసి గొప్ప మాట చెప్పాడు. ఈ సినిమా మొదటి రోజు వచ్చిన టాకు వేరే హీరో కానీ ఇతర హీరో కానీ ఎవరైనా ఉండుంటే ఈ సినిమా ఇంత రెవెన్యూ రాబట్టబోతుండే. తెలుగు రాష్ట్రాల్లో నెంబర్ 1 యాక్టర్, నెంబర్ 1 మాస్ పొటెన్షియాలిటీ ఉన్న యాక్టర్ ఎన్టీఆర్ కాబట్టి తన మాస్ పవర్, తన స్టార్డమ్ ఏ రేంజ్లో ఉందో ఆడియన్స్ను నెగిటివ్ టాక్ కొందరు మొదటి రోజు చెప్పినా కానీ ఆడియన్స్ను థియేటర్కు రప్పించి భారీ స్థాయిలో రెవెన్యూ రాబట్టగలిగాడంటే మరి వేరే యాక్టర్ ఉన్నా కానీ ఈ రేంజ్ బాక్స్ ఆఫీస్ మోగపోతుండే. నేను ఓటీటీలో చూసిన తర్వాత కొరటాల శివ స్క్రీన్ ప్రజెంటేషన్స్ కానీ తన ఎప్పుడైతే కథ చెప్పిన విధానం సెకండ్ హాఫ్లో చాలా బ్రహ్మాండంగా నచ్చింది అని చెప్పుకొచ్చాడు తన యూట్యూబ్ ఛానల్లో. నిజంగా మొదటి రోజు వచ్చిన టాక్కు 50 రోజుల ప్రభంజనం 2 తెలుగు రాష్ట్రాల్లో ఆల్ టైమ్ రికార్డు ఎలా పెడుతుందండి. అంతటి మాస్ హీరో, తిరుగులేని క్రేజ్ ఉంది కాబట్టి ఇది సాధ్యమైందని చాలామంది చెప్తున్నారు. అది ఏకీభవించాల్సిందే. 50 రోజుల్లో 52 సెంటర్స్లో అంటే ఇది మామూలు విజయం కాదు, ఘన విజయం, ఇండస్ట్రీ రికార్డు విజయం సాధించినట్టు. 40 రోజుల పాటు ఎక్కడ డెఫిసిట్ వాడకుండా ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి దసరా హాలిడేస్ కానీ, దసరా పండుగ సందర్భంగా కానీ, దీపావళి ఫెస్టివల్ సందర్భంగా కానీ సూపర్ డూపర్ సాలిడ్ కలెక్షన్స్ రాబట్టింది. హైదరాబాద్ లాంటి సింగిల్ థియేటర్స్లో నెంబర్ ఆఫ్ కోటి షేర్స్ సాధించింది థియేటర్స్లలో. ఇటు కడప కానీ, కర్నూలు కానీ, తెలుగు రాష్ట్రాల్లో ఇటు నైజాంలో అయినా కానీ, ఖమ్మం డిస్టిక్లో అయితే కొన్ని అరుదైన రికార్డులు, త్రిబుల్ రికార్డులే రేసిపోయినాయంటే అంతటి ప్రభంజనం, అంతటి సునామీ సృష్టించింది. నెగిటివిటీని తట్టుకొని తొక్కిపట్టి ఒక ఇండస్ట్రీ రికార్డు స్థాయి రెవెన్యూ రాబట్టిందంటే అందుకే 50 రోజుల దాకా బిగ్గెస్ట్ సెలబ్రేషన్ ఆఫ్టర్ త్రిబుల్ మూవీ తర్వాత అలాంటి ఘనత దేవర మూవీకే దక్కింది. రేపు బిగ్గెస్ట్ వైబ్స్. ఎన్టీఆర్ అభిమానులు, నందమూరి ఫ్యాన్స్ గెట్ రెడీ. రేపు 2 సెలబ్రేషన్స్ ఉండబోతున్నాయి. సుదర్శన్ 35లో అయితే రేపు 4 షోస్ హౌస్ఫుల్ అయిపోయినాయి. ఖమ్మంలో ఫుల్, కడపలో అయితే టికెట్లు దొరకట్లేవంట. 50 రోజుల వేడుకకు కొన్ని థియేటర్ వెయిటింగ్. 50 డేస్ సెలబ్రేషన్స్ ఏ విధంగా ఉండబోతుందో మన ఛానల్ని లైక్ చేయని వారు లైక్ చేయండి, ఫాలో కండి. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. రేపు సుదర్శన్ 35లో 50 డేస్ సెలబ్రేషన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది అప్డేట్ ఇస్తాను. థ్యాంక్ యూ.